హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. ఛాంపియన్స్ ట్రోఫీ మెగా ఫైనల్ ఆదివారం మధ్యాహ్నం దుబాయ్ వేదికగా జరగబోతుంది. ఊహించినట్టుగానే టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా ఫైనల్లోకి తిరుగులేని ఆధిపత్యంతో వరుస విజయాలతో అడుగుపెట్టింది. అటు న్యూజిలాండ్ కూడా ఒక బలమైన టీం మనకి సవాల్ విసురుకోతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? న్యూజిలాండ్ గట్టి పోటీ ఇస్తుందా? మళ్ళీ 2000 ఏదైతే ఎడిషన్ నాకౌట్ ట్రోఫీ పరాజయానికి టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవా. రాకేష్ దేవా గారు, ఎట్లా ఉన్నారు? బాగున్నా నరేష్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఎట్లాంటి ఎక్సైటింగ్ కాంటెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకోవచ్చు మనం? అబ్సల్యూట్లీ అమేజింగ్ ఎక్సైటింగ్ కాంటెస్ట్ ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చూసాం, ఆస్ట్రేలియా మనల్ని ఇబ్బంది పెట్టడం, లేదంటే న్యూజిలాండ్ ఇబ్బంది పెట్టడం చూసాం. ఆ ధోని రన్అట్ మీకు గుర్తుండే ఉంటుంది, మార్టిన్ గప్తిల్ అవుట్ చేసింది ఇంగ్లాండ్ లో. అప్పుడు న్యూజిలాండ్ తోనే ఇండియా కొంచెం ఎదురు దెబ్బ చవి చూడాల్సి వచ్చింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో చూసాం ఆస్ట్రేలియా, 2003 వరల్డ్ కప్ ఫైనల్లో చూసాం ఆస్ట్రేలియా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ రెండు టీమ్స్ కంబైన్డ్ గా ఇండియాకి ప్రతిసారి అడ్డుకట్ట వేస్తూనే వస్తున్నాయి. అండ్ ఈసారి కూడా అలాంటి సిచ్యువేషన్ లోనే ఉంది ఇండియా. ఎలాగో అలాగా సెమీఫైనల్లోనైతే ఆస్ట్రేలియాని వెనక్కి పంపించగలిగారు, బట్ ఫైనల్లో న్యూజిలాండ్ వచ్చింది. న్యూజిలాండ్ ఎప్పుడు కూడా అండర్ రేటెడ్ టీమ్ గా ఉంటుంది, చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు న్యూజిలాండ్ టీమ్ ని. బట్ లుక్ ఎట్ ద వే హౌ మిచెల్ శాంట్నర్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ చెప్పాలి. మిచెల్ శాంట్నర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసారంటే ఫుల్ టైమ్ గోల్ఫర్, పార్ట్ టైమ్ క్రికెటర్ అని ఉంటుంది. తను న్యూజిలాండ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. అండ్ సీ హౌ హీ హస్ లెడ్ ద టీమ్. కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్ ఉన్నారు. అండ్ దెన్ రచిన్ రవీంద్ర ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. కెన్ యూ ఇమాజిన్, ఐసీసీ ఈవెంట్స్ లో రచిన్ రవీంద్రకి 5 సెంచరీస్ ఉన్నాయి. దట్ ఈస్ జస్ట్ అన్బిలీవబుల్ అండ్ అమేజింగ్. టామ్ లేథమ్ ఉన్నాడు, కేన్ విలియమ్సన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు, గ్లెన్ ఫిలిప్స్ అయితే చెప్పనవసరం లేదు, తన ఫీల్డింగ్ తోనే ప్రపంచాన్ని అంతా మైమరిపిస్తున్నాడు. రన్అట్స్ చేయడం కావచ్చు, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కావచ్చు, అవసరమైనప్పుడు రన్స్ కొట్టడం కావచ్చు. అండ్ లాస్ట్ గేమ్ లో మీరు చూస్తే న్యూజిలాండ్ కూడా సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్ గా 4 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వాళ్ళు కూడా కండిషన్స్ కి తగ్గట్టు వాళ్ళ టీంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక ఎలాగో ఇండియా గురించి మనకు తెలిసిందే, చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కింగ్ కోహ్లీ, మీకు గుర్తుందా నరేష్, మనం ఛాంపియన్స్ ట్రోఫీ ముందు వీడియోలో మాట్లాడడం కూడా, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎలా ఉంటుందని చెప్పి. ఐ వాస్ టెలింగ్ అబౌట్ ఇట్. విరాట్ కోహ్లీకి 50 ఓవర్ ఫార్మాట్ చాలా చక్కగా సూట్ అవుతుంటది. పాకిస్తాన్ లాంటి టీం మీద, అలాంటి టీం మీద ఎప్పుడైతే తన మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుందో, ఒక స్ట్రాంగ్ టీం లేదంటే ఒక స్ట్రాంగ్ అపోనెంట్ తో తను కంపల్సరీ కంబ్యాక్ చేస్తారని చెప్పి. వెరీ ఇంపార్టెంట్ గేమ్స్ లో అది కూడా. అండ్ శ్రేయస్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు, కేఎల్ రాహుల్ చక్కగా రాణిస్తున్నాడు, హార్దిక్ పాండ్యా చిప్పింగ్ ఇన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వాట్ నాట్, ఎవ్రీబడి అందరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ రోహిత్ శర్మ నుంచి పెద్ద కాంట్రిబ్యూషన్ రావట్లేదు. బట్ కెప్టెన్సీ, T20 వరల్డ్ కప్ లో ఫైనల్ కి తీసుకెళ్లాడు, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కి తీసుకెళ్లాడు, 50 ఓవర్ వరల్డ్ కప్ లో ఫైనల్ కి తీసుకెళ్లాడు. అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఓన్లీ వన్ ఇండియన్ 4 ఇండియాని ఫైనల్ కి తీసుకెళ్లిన ప్లేయర్. ఎటు చూసినా కూడా అన్ని ఇండియాకి శుభ పరిణామంగానే కనిపిస్తున్నప్పటికీ, ఇందాక మాట్లాడుతున్నట్టు న్యూజిలాండ్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. ఓన్లీ ఒకే ఒక డిసడ్వాంటేజ్ న్యూజిలాండ్ కి ఏంటంటే, వాళ్ళ మీద ఉన్న అపోహ, వాళ్ళ స్పిన్నర్స్ బ్యాటింగ్ చక్కగా చేయరు అని. అంటే సారీ, బ్యాటర్స్ స్పిన్నర్స్ అగేన్స్ట్ గా బ్యాటింగ్ చక్కగా చేయరు అని చెప్పి. బట్ యూ హావ్ కేన్ విలియమ్సన్ హూ ఇస్ బ్యాటింగ్ వెల్. రచిన్ రవీంద్ర చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్ ని ఏ మాత్రం కూడా తక్కువ అంచనా వేసే విధంగా లేదు. ఓకే, అయితే మన టీం బలాలు ఏమని చెప్తారు? ఇటు మెగా టోర్నమెంట్ ఫైనల్ కి సంబంధించి మన టీం స్ట్రాంగ్నెస్ ఏది చెప్తారు మీరు? డెఫినెట్ గా ఇండియన్ టీమ్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, ఇది చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మనం గౌతమ్ గంభీర్ ని చాలా వరకు క్రిటిసైజ్ చేశారు, ఏంటి కేఎల్ రాహుల్ ని లేట్ డౌన్ ద ఆర్డర్ పంపిస్తున్నాడు, అక్షర్ పటేల్ ని టాప్ ఆఫ్ ది పంపిస్తున్నాడు. అండ్ ఇన్ఫాక్ట్ గంభీర్ యాజ్ ఎ కోచ్ గా వచ్చినప్పుడు కూడా కోహ్లీకి తనకి ఎంతవరకు సఖ్యత కుదురుతుంది అని చెప్పి. ఐ థింక్ అవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ లాగా మనం మాట్లాడడానికి తప్ప, ఐ థింక్ వాళ్ళంతా ప్రొఫెషనల్ ప్లేయర్స్, ప్రొఫెషనల్ క్రికెటర్స్ కాబట్టి ఇట్ ఆల్ అన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని సరిగ్గా జరుగుతాయి. స్ట్రెంత్ విషయానికి వస్తే డెఫినెట్ గా మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మనం ఇందాక శుభ్మన్ గిల్ గురించి మాట్లాడడం కూడా మర్చిపోయాం. శుభ్మన్ గిల్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ వచ్చిన తర్వాత. ఐ థింక్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. లేట్ డౌన్ ది ఆర్డర్ లో మీకు జడేజా ఉన్నాడు,
హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. అదే ఇట్ ఈస్ ఆల్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ వీక్ గా ఉంది అని చెప్పడానికి ఏం కనిపించట్లేదు. జస్ట్ దట్ ఆ పర్టికులర్ డే రోజు కావలసిన పర్ఫార్మెన్స్ కావలసిన టైంలో కావలసిన ప్లేయర్ నుంచి వచ్చిందా, దట్స్ ఆల్. అంతే ఇండియాకి కావాల్సింది. అంటే ప్రెషర్ ని ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు మేబీ ఫైనల్. అబ్సల్యూట్లీ. మీకు డెఫినెట్ గా ఐసీసీ ఈవెంట్స్ లో కావచ్చు, మెగా టోర్నమెంట్స్ లో కావచ్చు, ఎలాంటి ఫైనల్లో అయినా కూడా ఇట్ ఈస్ ఆల్ అప్ టు ద ప్రెషర్. మీరు ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తారని. ఎందుకంటే మీరు ఒక దేశానికి రిప్రజెంట్ చేస్తున్నారంటే మీ దగ్గర డెఫినెట్ గా స్కిల్ ఉన్నట్టే, దాంట్లో డౌటే లేదు. జస్ట్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫామ్ లో ఉండడం, అవుట్ ఆఫ్ ఫామ్ అవ్వడం తప్పించి స్కిల్ ఉన్నట్టే. సో ఆ స్కిల్ ని యూస్ చేస్తూ ఆ ప్రెషర్ కి లోన్ అవ్వకుండా ఆ సిచ్యువేషన్ కి సందర్భానికి తగ్గట్టు మీ బ్యాటింగ్ లో మార్పులు కావచ్చు, మీ స్ట్రైక్ లో మార్పులు కావచ్చు, మీరు బౌలింగ్ చేస్తుంటే బౌలింగ్ ఆపోజిట్ బ్యాటర్ వీక్నెస్ ఏంటి దాన్ని గమనించి బౌలింగ్ చేయడం. సో ఇవన్నీ కూడా ప్రెషర్ లో ఇంక్లూడ్ అవుతాయి. సో దీన్నే ప్రెషర్ అంటారు. సిచ్యువేషన్ కి తగ్గట్టు మన గేమ్ ని చేంజ్ చేసుకోగలుగుతున్నామా లేదా, లేదు అని అంటే అపోజిషన్ టీమ్ ట్రాప్ లో పడుతున్నామా. ఎప్పుడైతే అపోజిషన్ టీమ్ ట్రాప్ లో పడతామో దెన్ వీఆర్ అండర్ ప్రెషర్. సో ఆ ట్రాప్ లో పడకుండా మన స్కిల్ ని సందర్భానికి తగ్గట్టు అవసరానికి తగ్గట్టు వాడినామంటే వీఆర్ నాట్ అండర్ ప్రెషర్. ఓకే రాకేష్ జీ, అయితే బౌలింగ్ ఈ టోర్నమెంట్ లో 4 మ్యాచ్లు ఆడింది టీమిండియా. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద బౌలింగ్, ఇండియా బౌలింగ్ కాంబినేషన్? ఐ థింక్ ఒక గేమ్ లో అక్షర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, ఇంకో గేమ్ లో కుల్దీప్ బాగా బౌలింగ్ చేశాడు, షమీ కూడా బాగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ షమీ లాస్ట్ గేమ్ లో హీ హెస్ డన్ వెల్. ఒకవేళ స్టీవ్ స్మిత్ ని కనుక త్వరగా అవుట్ చేసి ఉండకుంటే సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుండే. ఎందుకంటే మనకు తెలుసు స్టీవ్ స్మిత్ ఎలాంటి ప్లేయరో. ఐ థింక్ పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. జస్ట్ బిఫోర్ ద టోర్నమెంట్ కూడా మనం ఇదే డిస్కషన్ లో కూడా మాట్లాడాం, నలుగురు స్పిన్నర్లతో వెళ్తున్నారు ఎందుకు. గంభీర్ ని అందరు క్రిటిసైజ్ చేసినప్పుడు ఐ వాజ్ మన డిస్కషన్ లో నేను చెప్తుండే ఎస్. T20 వరల్డ్ కప్ కు కూడా కావాల్సినప్పుడు 4 స్పిన్నర్లను తీసుకెళ్లారు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కి వాళ్ళకంటే బెటర్ గా మనకు తెలియదు అని చెప్పి. అండ్ ఐపీఎల్ లో చాలా మ్యాచెస్ ఆడిన అనుభవం కూడా ఉంది. గంభీర్ కావచ్చు, రోహిత్ కావచ్చు, కోహ్లీ కావచ్చు, ఎవ్రీబడి అందరూ కూడా ఐపీఎల్ ఆడిన వాళ్ళే కాబట్టి సో వాళ్ళకి తెలుసు వికెట్స్ డిటోరేట్ అవుతుంటాయి. వికెట్ అంత ఫాస్ట్ బౌలర్స్ కి మద్దతు ఉండదు. ఫాస్ట్ బౌలర్స్ కి మద్దతు ఎప్పుడు ఉంటుంది, మీకు గ్రాసీ గ్రీన్ వికెట్స్ ఉన్నప్పుడు, లేదంటే బ్రీజ్ వచ్చినప్పుడు, ఓవర్ కాస్ట్ కండిషన్స్ వచ్చినప్పుడు. మనకు దుబాయ్ లో ఓవర్ కాస్ట్ కండిషన్స్ అనేటివి అది కళలో కూడా ఊహించడానికి అసలు మనకు రాను కూడా రాదు, ఎప్పుడో ఒకసారి తప్పించి. అండ్ దట్ టు ఇదంతా కూడా క్లోజ్డ్ స్టేడియం. సో ఆబ్వియస్ గా స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంటుంది. సో ఐ థింక్ బౌలింగ్ విషయానికి వచ్చినా కూడా టీం కావాల్సింది ఏంటి, టోర్నమెంట్ కావాల్సింది ఏంటి, దానికి తగ్గట్టు నలుగురు స్పిన్నర్స్ తో వెళ్ళడం ఇట్ హాస్ గివెన్ అస్ ద రిజల్ట్స్ ఇండియాకి. ఐ థింక్ అదే స్ట్రెంగ్త్ తో వెళ్తారు. పెద్దగా లాస్ట్ గేమ్ కి ఈ గేమ్ కి చేంజెస్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ఇన్ ఆల్ టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంది. హర్షదీప్ సింగ్ కి మేబీ ఛాన్స్ రాకపోవచ్చు, హర్షిత్ రాణా కూడా ఛాన్స్ రాకపోవచ్చు. వరుణ్ చక్రవర్తిని కంటిన్యూ చేస్తారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు చాలా మంది. అబ్సల్యూట్లీ. వరుణ్ చక్రవర్తిని నెక్స్ట్ మ్యాచ్ లో తీసేసి వేరే ప్లేయర్ ని ఎవరైనా ఆడిపిస్తున్నారంటే ఇంకా అంతకంటే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే న్యూజిలాండ్ కి ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఎస్ కేన్ విలియమ్సన్ ఉన్నాడు, రచిన్ రవీంద్ర ఉన్నప్పటికీ మిడిల్ ఆర్డర్ లో ఆడే ఆ బ్రాస్వెల్ కావచ్చు, లేదంటే గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు, వీళ్ళందరినీ చూసినా కూడా ఎక్కడో ఎక్కడ వీళ్ళకి వీక్నెస్ ఉంది స్పిన్నర్స్ కి అగేన్స్ట్ గా, దాంట్లో డౌటే లేదు. సో అలాంటిది ఒక మిస్టరీ స్పిన్నర్ ఈ టోర్నమెంట్ లో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాంటి స్పిన్నర్ ని పక్కన పెడతారని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, ఈ మెగా టోర్నమెంట్ తో కొంతమంది క్రికెటర్ల ఫ్యూచర్ అంటే ముగిపోతుంది అనేది ఏంటంటే, రోహిత్ శర్మ ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీ మీద అలాగే వన్డే క్రికెట్ మీద ఒక కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని, అలాగే మరో 2-3 ప్లేయర్స్ గురించి ఏదైతే షమీ కానీ, అంటే ఒక ఐసీసీ వన్డే టోర్నమెంట్ కావచ్చు, మెగా టోర్నమెంట్ కి రవీంద్ర జడేజా కానీ షమీ కానీ. సో కోహ్లీ పేరు వినిపిస్తున్నా కూడా కోహ్లీ ఫిట్నెస్ ఇంకా ఉంటుంది కాబట్టి అతను కంటిన్యూ అవుతాడు. సో ఈ నలుగురు ప్లేయర్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే మనం నమ్మచ్చా ఈ టోర్నమెంట్ తో వీళ్ళ వన్డే కెరీర్ ముగుస్తుందని? ఐ థింక్ డిస్కస్ చేయడానికి చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళని అందరినీ పక్కన పెట్టేస్తే కొత్త ప్లేయర్స్ ని ఆడిపించవచ్చు, కొత్త ప్లేయర్స్ ని తీసుకోవచ్చు అని చెప్పి. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రాన్సిషన్ ఉంటుందా, అంతమంది ప్లేయర్స్ రోహిత్, షమీ, జడేజా వీళ్ళంతా పక్కనకి వెళ్ళిపోతారంటే ఐ సీరియస్లీ డౌట్ ఇట్. ఎందుకంటే దీని తర్వాత ఐపీఎల్ ఉంది, ఆ తర్వాత టెస్ట్ ఆడడానికి ఇండియా ఇంగ్లాండ్కి వెళ్తుంది 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో. సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ గ్యాప్. ఇంకో నెక్స్ట్ ఎప్పుడు ఇండియా 50 ఓవర్ ఫార్మేట్ ఆడుతుంది అనే దానికి గ్యాప్ ఉంది, ఒక రీజన్ అయితే. రెండో రీజన్ ఏంటంటే మనకు T20లో క్రికెటర్స్ ఉన్నారు, T20లో ఒక ప్లేస్ లో రిప్లేస్ చేయడానికి ప్లేయర్స్ బెంచ్ స్ట్రెంత్ చాలా ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లాంగర్ వర్షన్ 50 ఓవర్ ఫార్మాట్ కావచ్చు, టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కావచ్చు, మీరు అలా ప్లేయర్ ని తీసుకొచ్చి ఆడిపించి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే లాంగర్ ఫార్మాట్ లో మీకు జస్ట్ హిట్టింగ్ స్కిల్లే సరిపోదు,
యూ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్, యూ నీడ్ లాట్ ఆఫ్ డిటర్మినేషన్, మీకు కండిషన్స్ ని అసెస్ చేయడం కావాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఐ డోంట్ థింక్ రోహిత్ శర్మ, షమి, జడేజా 50 ఓవర్ ఫార్మాట్ కి దీని తర్వాత రిటైర్మెంట్ ఇస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే. అయితే ఆ, మీ ఒపీనియన్ ప్రకారం న్యూజిలాండ్ టీం ఏదైతే స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి? సో ఐ థింక్ న్యూజిలాండ్ టీం ప్రస్తుతం చూస్తే డెఫినెట్ గా వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రెంగ్త్ గా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మనం మర్చిపోకుండా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా హీఈస్ డూయింగ్ వెరీ వెల్. కెప్టెన్సీ కూడా చాలా చక్కగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. Yes, ఆ ఎందుకంటే ప్రెజర్ మనకు పెద్దగా కనిపించట్లేదు అతని మీద. లాంగర్ వర్షన్ ఫార్మాట్ కి వచ్చే వరకు ఏంటంటే ప్లేయర్స్ ఎంత స్కిల్ఫుల్ గా ఉన్నా కూడా మీరు స్కోర్ ని డిఫెండ్ చేసేటప్పుడు, లేదంటే ఆపోజిషన్ ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నప్పుడు అవసరానికి తగ్గట్టు ఆ బౌలింగ్ చేంజెస్ తీసుకురావడం, ఎండ్స్ ని చేంజ్ చేయడం, సో బ్యాటర్స్ కి తగ్గట్టుగా ఆ ఫీల్డ్ సెటప్స్ చేయడం, లేదంటే బౌలింగ్ లో మార్పులు తీసుకురావడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంటాయి. సో అవన్నీ మిచెల్ శాంట్నర్ చాలా చక్కగా రాణిస్తున్నాడు. మేబీ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ కేన్ విలియమ్సన్, తను కూడా టీమ్ లో ఉన్నాడు కాబట్టి. సో అది కూడా వాళ్ళ స్ట్రెంగ్త్, టాప్ ఆర్డర్ వాళ్ళ స్ట్రెంగ్త్, కెప్టెన్సీ వాళ్ళ స్ట్రెంగ్త్. అండ్ ఫాస్ట్ బౌలింగ్ లో కూడా దే ఆర్ డూయింగ్ వెల్, బికాస్ న్యాచురల్ గా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్స్ కావచ్చు, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా కావచ్చు, దే ఆర్ జనరలీ గుడ్ ఫాస్ట్ బౌలర్స్. మంచి టాల్ ఉంటారు, మంచి బౌన్స్ ని హిట్ చేస్తుంటారు. సో ఐ థింక్ ఇవన్నీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. జస్ట్ దట్ ఇండియా మిడిల్ ఆర్డర్, న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ ని కనుక త్వరగా కట్టడి చేయగలిగి, త్వరగా రన్స్ లీక్ చేయకుండా ఉండగలిగితే ఐ థింక్ దేర్ ఇండియా విల్ బి సక్సెస్ఫుల్. అంటే మన స్పిన్నర్లు ఎదుర్కోవడం ఒక విధంగా వాళ్ళకి ఛాలెంజ్ గానే చెప్పుకోవాలి, నలుగురు స్పిన్నర్లు ఎదుర్కోవడం. ఎందుకంటే దే ఆర్ వీక్ ఇన్ దట్ డిపార్ట్మెంట్. అబ్సల్యూట్లీ, దాంట్లో డౌటే లేదు. కుల్దీప్ కావచ్చు, అక్షర్ కావచ్చు, వరుణ్ కావచ్చు, జడేజా కావచ్చు, వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ స్పిన్ అటాక్. అండ్ దట్ టు జడేజా ప్రూవ్ చేశాడు. అండ్ దెన్ ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పటి వరకు తను ఎందుకు ద బెస్ట్ ఆల్రౌండర్. ఎస్. అక్షర్ కూడా యా అక్షర్ కూడా ప్రతి అవకాశాన్ని వాడుతున్నాడు. వరుణ్ చక్రవర్తి తీసుకున్నాడు. ఐ థింక్ డెఫినెట్ గా దానిలో డౌటే లేదు. న్యూజిలాండ్ ప్లేయర్స్ వీక్ గా ఉన్నారు అనడంలో డౌట్ లేదు. బట్ నాట్ టు ఫర్గెట్, వాళ్ళు సిరీస్ బై సిరీస్, మ్యాచ్ బై మ్యాచ్ ఇంప్రూవ్ అవుతుంటారు, కండిషన్స్ ని చక్కగా అసెస్ చేస్తుంటారు. అండ్ బౌలర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి అని అసెస్ చేయడంలో దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద టాప్. సో అది అసెస్ చేసి ఆ అసెస్మెంట్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయినరంటే దెన్ దే కెన్ హ్యాండిల్ ద స్పిన్నర్స్ వెల్. ఒకవేళ ఆ అసెస్మెంట్ లో వాళ్ళు తప్పు జరుగుతుంది, కరెక్ట్ గా అసెస్ చేయలేకపోతున్నారంటే ఇండియా విల్ బి ఆన్ ద టాప్. ఓకే. ఒకవేళ పిచ్ రిపోర్ట్ గురించి చెప్తే ఏం చెప్తారు? ఎందుకంటే దుబాయ్లో పాకిస్తాన్ పిచ్లతో కంపేర్ చేస్తే దుబాయ్లో అంత హై స్కోర్లు అయితే రావట్లేదు. 260, 270 యావరేజ్ అవుతుంది. బట్ పాకిస్తాన్లో ప్రతి మ్యాచ్ లో కూడా 300, 350 ప్లస్ స్కోర్లు వచ్చినాయి. సో మరి ఫైనల్ కి ఎట్లాంటి పిచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐసీసీ డెఫినెట్ గా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ తో ఉంటది. ఏంటంటే మంచి స్పోర్టింగ్ వికెట్ తయారు చేయాలి, ఏదో వన్ సైడెడ్ గేమ్ అయ్యేలా కాకుండా మంచి స్పోర్టింగ్ వికెట్ అయితే ఉంటది. అండ్ నాట్ టు ఫర్గెట్, ఇక్కడ ఎక్కువగా గ్రాసీ వికెట్స్ తయారు చేయడానికి కూడా ఛాన్సెస్ ఉండవు కాబట్టి డెఫినెట్ గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటది, స్పిన్నర్స్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటది. అండ్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్ లో అన్ని టాస్లు ఓడిపోయాడు. కానీ బట్ మ్యాచ్ టాస్ కీ గెలిచి రోల్ ప్లే వచ్చాడు, చేస్తుంది. టాస్ ఓడిపోయాడు. ఎస్. బట్ టాస్ కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే ఈ వికెట్ మీద చేసింగ్ విల్ ఆల్వేస్ బి ప్రిఫరబుల్. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఇలాంటి ఫైనల్స్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా మంచిదే. బట్ 2023 వరల్డ్ కప్ చూడండి, ప్యాట్ కమిన్స్ జస్ట్ బిఫోర్ మ్యాచ్ వరకు కూడా, అంటే ఒక 1-2 అవర్స్ బిఫోర్ మ్యాచ్ వరకు కూడా వాళ్ళు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. బట్ టాస్ గెలిచిన తర్వాత అందరినీ సర్ప్రైజ్ చేస్తూ బౌలింగ్ తీసుకున్నాడు. ఎందుకనంటే ఇలాంటి ప్రెషర్ మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎక్కువ స్కోర్ పెడితే అపోజిషన్ మీద ప్రెషర్ ఉంటుందని చెప్పి. బట్ ఆ ఎస్. ట్రెండ్ స్లోగా మారుతూ వచ్చింది. బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్. మరి ఇక్కడ జనరల్ గా రికార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కానీ చెప్తున్నాయి. లీగ్ బట్ మ్యాచ్ లో మనం 249 రన్స్ కూడా డిఫెండ్ చేసుకున్నాం యా న్యూజిలాండ్ మీద. సో సో అలా చూస్తే సెకండ్ ఇండియా డిఫెండ్ చేయగలిగింది. అండ్ ఇక్కడ ఎక్కువ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ విన్ అయిన రికార్డ్ హిస్టరీ చూపిస్తుంది. అండ్ ఇంకో పక్క చూస్తే ఇది ఫైనల్ మ్యాచ్. సో ఇవన్నీ డెఫినెట్ గా గంభీర్, రోహిత్ శర్మ అండ్ కోహ్లీ సపోర్ట్ కూడా ఉంటది కాబట్టి వీళ్ళందరి మైండ్ లో మెదులుతుండే ఏం డిసిషన్ తీసుకోవాలి, టాస్ గెలిస్తే ఏం చేయాలి అనేది. ఎస్. సో ఐ థింక్ టాస్ చాలా క్రూషియల్ గా మారబోతుంది. ఓకే. ఫైనల్ గా మీ ప్రెడిక్షన్ ఏంటి పర్సంటేజ్ లో? హౌ ఇండియా ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి, న్యూజిలాండ్ కి ఎంత వరకు ఉంది? నేను ఏదో డిప్లొమాటిక్ గా చెప్తున్నాను కాదు, అలా అని జస్ట్ బికాజ్ మనం ఇండియాలో ఉంటున్నాం ఇండియాకి సపోర్ట్ చేయాలని కాదు. టు బి వెరీ ఫ్రాంక్, ఐ థింక్ 50-50 ఛాన్సెస్. 50-50 ఛాన్సెస్. సో ఫైనల్ గా ఇండియన్ టీమ్ కి ఒకసారి విష్ చేయండి ఫ్రమ్ యువర్ సైడ్.
అబ్సల్యూట్లీ ఇండియా చాలా బాగా ఆడింది ఈ టోర్నమెంట్ లో. ఆస్ట్రేలియాలో బీజీటీ తర్వాత చాలా క్రిటిసిజం ఫేస్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇండియన్ ఫ్యాన్స్ ఈ టీమ్ ని ప్రేస్ చేస్తున్నారు. మనందరం ఇలానే ప్రేస్ చేస్తూ లెట్స్ హోప్ రోహిత్ శర్మ అండ్ కో విల్ బ్రింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కప్ టు ఇండియా. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఇండియన్ టీమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్. సో రాకేష్ గారు చెప్తున్న దాన్ని బట్టి మ్యాచ్ మాత్రం ఒక హోరాహోరీగా సాగుతుంది. ఇద్దరికి 50-50 ఛాన్సులు ఉన్నాయి. న్యూజిలాండ్ టీం ని ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. సో ఫైనల్లో ప్రెజర్ ని ఎవరైతే బాగా హ్యాండిల్ చేస్తారో వారు టైటిల్ గెలవడం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మీద ప్రివ్యూ షో. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.